సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర సాకారానికి గిరిజనుల సమగ్రాభివృద్ధి కూడా కీలకమని ఆదివాసుల సాధికారతకు ప్రత్యేక పథకాలు కార్యక్రమాలతో ప్రభుత్వం కృషి చేస్తోందని వీటిని సద్వినియోగం చేసుకుని అన్ని విధాల ఉన్నతంగా ఎదగాలని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం కొండూరులోని గిరిజన సంక్షేమ బాలురావు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీష, అధికారులు, గిరిజన నాయకులతో కలిసి మహనీయులు సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెన్నెలగంటి రాఘవయ్య, అల్లూరి సీతారామరాజు, చెంచులక్ష్మి తదితరులు ఘన నివాళులర్పించారు. వేడుకల్లో గిరిజన సంప్రదాయ కళా ప్రదర్శనలు అలరించగా శాసనసభ్యులు, కలెక్టర్ గిరిజన విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ 50% పైగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా విశేష కృషి జరుగుతోందని, ఎస్టీ సబ్ప్లాన్ అమలుతో పాటు వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాల అమల్లోనూ ప్రత్యేక అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో చదువుకుని ఎందరో గొప్పవారయ్యారన్నారు. స్వర్ణాంధ్ర @2047లో భాగంగా శాసనసభ్యుల నేతృత్వంలో నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, గిరిజనుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో P4 కార్యక్రమం కింద 86,000 బంగారు కుటుంబాలు గుర్తించడం జరిగిందని, వీటిలో దాదాపు 20% కుటుంబాలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, వారు కూడా మహిళలు కావాలన్నది సంకల్పమని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొండూరు ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే కృష్ణా జిల్లాలో సరఫరా జరుగుతుందని, కిడ్నీ వ్యాధులకు కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలతో శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ మండలంకి నేను చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక 5 days బ్యాకే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మన నాల్సా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నిర్వహించిన క్యాంప్లో ట్రైబల్ పీపుల్కి కూడా న్యాయ సేవలు ఫ్రీగా అందించడం కోసం ఇక్కడ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగిందండి. సో మళ్ళీ 5 రోజుల తర్వాతే వచ్చి ఇక్కడ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ముందుగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం, ఇది జరుపుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మనం ప్రస్తావిస్తే 1994వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీనిని ప్రకటించారండి. అప్పటి నుంచి గిరిజనుల బాగు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళకి ప్రభుత్వం సహకరించే కార్యక్రమాలన్నిటి ఫలితాలు వాళ్ళకి అందడం కోసం ఈ గిరిజన ఆదివాసీ దినోత్సవంని ఎంతో డెడికేషన్తో మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. క్రిందట ఏడాది ఇక్కడ స్టేట్ ప్రోగ్రామ్ కూడా చేశాము. ఎన్టీఆర్ జిల్లాలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి. ఈ ఇయర్ మనం పాడేరులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత ప్రముఖమైన దినోత్సవం యొక్క సిగ్నిఫికెన్స్కి ఈరోజు ఈ వేదికలో మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి మనల్ని ఇక్కడ అందరినీ ఒక ప్లాట్ఫామ్లో అసెంబుల్ చేయడానికి కలెక్టర్ గారి పాత్ర కూడా ఎంతో ఉందండి. ఈ డివిజన్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకున్న 5 మండలాల్లో వన్ ఆఫ్ ద యునీక్ మండలం ఏంటి అంటే కొండూరు. ఎందుకంటే ఇక్కడ వివిధ గిరిజన తాండాలు ఉన్నాయి, ఎంతోమంది గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. సో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం నాకు టైం టు టైం మన కలెక్టర్ గారు చాలా దిశానిర్దేశాలు అందిస్తూ ఉన్నారండి. అది మొన్న నాల్సా లీగల్ ఎయిడ్ క్యాంప్ కానివ్వండి, లేదా మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే పథకం కానివ్వండి, ఆర్ మన రామచంద్రపురం NH గురించి కూడా మీ అందరూ చెప్తున్నారు. దాంట్లో కూడా కలెక్టర్ గారు చాలా వేగవంతంగా నేషనల్ హైవేస్ అథారిటీతో కూడా మాట్లాడారండి. ఆల్మోస్ట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా అయిపోయాయి. టెండర్స్ పడగానే కూడా రోడ్ లేయింగ్ అనేది మన కలెక్టర్ గారు ఉండగానే మనం చూస్తాము. అండ్ మీ అందరికీ తెలుసు, మన కొండూరులో కిడ్నీ సమస్య వల్ల బాధపడుతున్న ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. దానిలో నెంబర్ ఆఫ్ బెడ్స్ని మెరుగుపరచడం కోసం, నెఫ్రాలజిస్ట్ యొక్క సేవలను మరింత మంది ఉపయోగించుకోవడం కోసం కలెక్టర్ గారు దగ్గరుండి దానికి ప్లాన్ చేశారండి. శంకరన్ గారు IAS ఆఫీసర్ రిటైర్డ్, ఆయన దగ్గర నుంచి కూడా చాలా విప్లవాత్మక యాక్టివిటీస్ని కార్యక్రమాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయితే ఉందో ITD అని చెప్తామో, అది ఇక్కడి నుంచే
ఆంధ్రప్రదేశ్ నుంచి దానికి శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమము చేపట్టి ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో 50% కన్నా ఎక్కువ మంది గిరిజనులు ఉంటారో అక్కడ ప్రాంతాన్ని ఐటీడీఏ నియమించి అక్కడ ప్రత్యేక అధికారుల్ని నియమించి వాళ్ళు డైరెక్ట్గా గవర్నర్ ఆదేశాల మేరకు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టే కార్యక్రమం ఆంధ్ర నుంచే మొదలైంది. మన రాష్ట్రంలో కూడా మీకు తెలిసే ఉంది, పాడేరు నుంచి రంపచడం నుంచి అలాగే పార్వతీపురం సీతంపేట నుంచి శ్రీశైలం వరకు ఐటీడీఎస్లో ప్రత్యేక ఎస్టీ సబ్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ నియమించి వాళ్ళ ద్వారా అక్కడ కావాల్సిన ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే విప్లవమే అని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ గిరిజన పిల్లల్లో ఉన్న ఈ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులం స్కూల్స్, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటువంటి స్కూల్స్ని అన్ని గిరిజన ప్రాంతాల్లో పెట్టి పిల్లలకి ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ని, విద్య అని అందజేస్తూ ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడే మన IIITలో ఉన్న ప్రొఫెసర్ చెప్పారు, ఆయన కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారని. అలాగే చాలామంది చూసాం, చాలామంది ఈరోజు గిరిజన బిడ్డలు ఎంతో మంచి మంచి చదువులు చదువుకుంటూ IIITలో చదువుకుంటూ అలాగే డాక్టర్ అవుతూ చాలామంది రాణిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఇంకా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో అవి మనం గుర్తు చేసుకుంటూ దానికి కావాల్సిన కార్యక్రమాలని పాలసీస్ ప్రకారంగా గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ ఎక్కడైనా జిల్లా స్థాయి కార్యక్రమాలు చేయాల్సినవి గ్యాప్ ఉంటాయి. ఇప్పుడైతే ఏకొండూరులో కిడ్నీ బాధిత ప్రాంతం ఉంది, అక్కడికి తాగునీటి సరఫరా అయితేనేంటి, అట్లాగే కనెక్టివిటీ అయితేనేంటి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు ఈ సబ్ ప్లాన్ ఫండ్స్, అలాగే CSR ఫండ్స్, అలాగే గవర్నమెంట్ నుంచి వస్తున్న రెగ్యులర్ స్కీమ్స్ని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ అమలు చేస్తే ఎంతో పరిష్కారం వస్తుంది. కాబట్టి ఈ దిశలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా గిరిజన జనాభా అంతా ఇక్కడే ఏకొండూరు ప్రాంతంలో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి నేను వచ్చినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టడం, అట్లాగే ఇక్కడ కావాల్సిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో ముందుకు వెళ్తున్నాం. దీంట్లో భాగంగా మనము ఈరోజు గుర్తు చేసుకుంటే